హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 79. బావ ఆద్యను అంటున్న మాట వినగానే చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ పిడికిలు బిగించి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను నేనెవరితో ఎందుకు అని ఏడుస్తూ, లేదు అది నీ కూతురే బావా అంది ఆద్య. అదెప్పుడు పుట్టింది అని అడిగాడు బావ. దానికి తెలియక కళ్ళు తుడుచుకుంటూ నా వైపు చూసింది. దాంతో నేను నేహ బర్త్డే ఇయర్ చెప్పి వాళ్ళిద్దరి వైపు చూస్తున్నాను. అస్సలు ఛాన్సే లేదు. నేను నీకు అబార్షన్ చేయించేశాను అప్పటికే. అసలు ఆ తర్వాత మనిద్దరం ఫిజికల్గా కూడా కలిసిందే లేదు అని ఉరిమి చూస్తూ అన్నాడు రాజేష్. లేదు, ఆ రోజు అబార్షన్ అయి ఉండదు బావా అని అంది ఆద్య. దగ్గరుండి చేయించని నాకు తెలీదా ఆద్య అని దాని భుజాలు గట్టిగా ప్రెస్ చేస్తూ అడిగాడు రాజేష్. దానికి నొప్పి పుట్టి కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నా, చేతి దగ్గర ఎర్రగా అయిపోతున్నా మాట్లాడడం లేదు ఆద్య. ఇదే ప్రేమ సరైన మనిషి మీద పెట్టుంటే ఎంతో బాగుండేది. తల్లిదండ్రుల మీద, తోబుట్టువుల మీద పెట్టుకుంటే ఇంకా బాగుండేది. అది లేక దాని జీవితం ఇలా అయిపోయింది. దాంతో నేను మరి ఇంకెలా ప్రెగ్నెంట్ అయ్యాను బావా అని దీనంగా చూస్తూ అడిగింది ఆద్య. నువ్వెవడు పక్కైనా ఎక్కే ముందు నాకు ఫోన్ చేసి చెప్పావా? నన్ను అడుగుతున్నావేంటి అని దాన్ని దూరంగా విసిరేస్తూ, ఇది ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకుందో నాకు తెలీదు. ఆ బిడ్డ ఎవరిదో నాకు తెలీదు. నాకు అనవసరం. ఆ సాకు చెప్పి ఈ దరిద్రాన్ని నాకంటగట్టాలని చూస్తే మర్యాదగా ఉండదని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు అని నాతో అన్నాడు రాజేష్. నువ్వేదో మాట్లాడావు. నువ్వే నా బావని భయపెట్టేశావు. ఏం చేశావు నా బావని అని నా మీదకు ఏడుస్తూ వచ్చింది ఆద్య. దాంతో ఆద్యని వెంటనే వెనక్కి లాగి చెంప మీద ఒక్కటి కొట్టి, అసలు నువ్వెవర్తివే? మీ అక్క ప్లేసులో నా పక్కన పడుకున్న బొమ్మవు నువ్వు. అసలు నువ్వు మీ అక్కలా ఉంటావనే కారణంతోనే నేను నిన్ను దగ్గరికి తీసుకున్నాను. నీకు స్టెరాయిడ్స్ ఇచ్చి నిన్ను యూజ్ చేసుకున్నాను. నీతో పెళ్ళి, పిల్లలు లాంటి కలలు నాకెప్పుడూ లేవు. నీకెప్పుడైనా నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను చెప్పానా అని అడిగాడు రాజేష్. నేను దాన్నంతా సైలెంట్గా చూస్తూ ఉన్నాను. ఒక క్షణం కూడా అతన్ని ఆపలేదు. వాడి స్వభావం దానికి పూర్తిగా తెలియాలని మౌనంగా నుంచున్నాను. ఆద్య ఆ మాటలన్నీ వింటూ, అంటే మా అక్క దక్కలేదని, తనలా ఉంటానని నువ్వు నన్ను వాడుకున్నావా అని ఏడుస్తూ నమ్మలేక అడిగింది ఆద్య. అవును అని స్థిరంగా చెప్పాడు రాజేష్. అందుకే ఆ డ్రగ్ ఏదో నాకు అలవాటు చేశావా? కావాలని మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి నీ పగను తీర్చుకోవడానికి నన్ను వాడుకున్నావా అంటూ బావ కాలర్ పట్టుకొని ఆవేశంగా అడిగింది ఆద్య. దాని చేతుల్ని విసిరి కొడుతూ, అవును అని గట్టిగా చెప్పాడు రాజేష్. అంటే అక్క మా నాన్నగారిని చంపిందని నువ్వు చెప్పింది అంతా అని కోపంగా అడిగింది ఆద్య. దాంతో నేను నాన్నగారిని చంపడం ఏంటి అని ముఖం చిట్లించి అడిగాను. ఆ మాటతో నా వైపు చూస్తూ, నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చాక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్స్ను ట్రీట్మెంట్ చేయనివ్వకుండా నువ్వు నీ హస్బెండ్ అడ్డుకున్నారని బావ చెప్పాడు అని చెప్పింది ఆద్య. వాట్ నాన్ సెన్స్! మనకి ఎన్నున్నా నాన్నగారి ఆరోగ్యం విషయంలో నేనెందుకు అలా ఉంటాను ఆద్య? అలా చెప్తే నమ్మేస్తావా అని సీరియస్గా అడిగాను. అయినా నువ్వు అలా చెప్పావా బావా? నేను అలా చేశానా అని రాజేష్తో అన్నాను. ఆ టైంలో వాళ్లను నీ నుండి డైవర్ట్ చేయడానికి నాకు వేరే రీజన్ దొరకలేదు శ్రీనిధి. మామయ్య హాస్పిటల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు చనిపోయారు అని చెప్పాడు రాజేష్. బావా, నీకేదో అయ్యింది. నువ్వెందుకు దాంతో ఇంత మంచిగా మాట్లాడుతున్నావు? ఇదేదో మందు పెట్టేసింది నీకు. దానికోసం నువ్వు నన్ను కొట్టడం ఏంటి బావా? ఏదో మతలబు జరుగుతుంది. ఇది మంచిది కాదు బావా అంది నన్ను పక్కకు తోసేస్తూ చెప్పింది ఆద్య. ఏయ్ ఆగు అని ఆద్యను పక్కకు లాగి, నువ్వు బాగానే ఉన్నావు కదా నిధి అని నన్ను కన్సర్న్గా అడిగాడు రాజేష్. హా అని తలూపి, నేను బయట ఉంటాలి బావా. నేను ఇక్కడే ఉంటే నేనేమైనా నిన్ను మ్యానిపులేట్ చేసినట్టుంటుంది అని అన్నాను. లేదు, నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు అని నాతో చెప్పిన రాజేష్ తిరిగి ఆద్య వైపు చూస్తూ, నీకెలా చెప్తే అర్థమవుతుందే మొద్దు. నేను మీ అక్క పుట్టిన దగ్గర నుండే దాన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. చాలాసార్లు తనతో ఇంకా ముందుకు వెళ్ళాలని ట్రై చేసినా కూడా అది నీలాగా బజారు దానిలా ఛాన్స్ ఇవ్వలేదు. తనతో పెళ్లి తప్పిపోయాక ఇక వేరే దిక్కు లేక నీకు ట్రై చేశాను. నువ్వు పడిపోయావు. అయినా మీ ఇద్దరూ ఒకే తల్లి కడుపున కదా పుట్టారు. చూసుకో, నీకెంత సిగ్గులేదో నువ్వే గమనించుకో అని అన్నాడు. ఆ మాటలన్నీ నమ్మలేకపోతూ
మరి మన పాప బావా అని బేలగా అడిగింది ఆద్య. అది నా కూతురు కాదు మొర్రో అని నేను చెబుతుంటే వినవా అని రాజేష్ అంటుంటే ఆ మాట వినగానే టక్కున మా ఇద్దరి వైపు చూసి ఇక అడుగులు బయటికి వేసింది ఆద్య. ఆద్య అంటూ నేను కూడా తన వెనకే బయటికి వెళ్తుంటే నిధి అంటూ వచ్చేశాడు రాజేష్. ఏంటి అన్నాను. ఇప్పుడిక మనం పెళ్లి చేసుకోకుండా ఎవరూ ఆపలేరు అని నా చేతిని పట్టుకోబోతూ చెప్పాడు రాజేష్. కానీ నేను పర్మిషన్ అడగాలి బావా. ఒక్క అడుగు వెనక్కి వేసి చెప్పాను. ఎవరిని అని అడిగాడు రాజేష్. మా ఆయన్ని అని చెప్పాను. వాట్ అని ముఖం చిట్లిస్తూ అన్నాడు రాజేష్. నువ్వు విన్నది కరెక్టే రాజేష్ శర్మ. చాలా థ్యాంక్స్. నువ్వు పుట్టి పెరిగిన 32 నాకు తెలిసి ఇదో మంచి పని మాత్రం చేశావు అని తనను లోపలికి తోసి డోర్ వేస్తూ చెప్పాను. లోపల నుంచే డోర్పై కొడుతూ నిధి ఏం చేస్తున్నావు అని అడిగాడు రాజేష్. అతని మాట పట్టించుకోకుండా అశ్విన్ అని పిలిచాను. హా మ్యామ్ చెప్పండి అని బయట నుండి లోపలికి వస్తూ అడిగాడు అశ్విన్. వీడి సంగతి చూసుకోండి అని చెప్పి ఆద్యవనికి ఎవరైనా వెళ్తున్నారా అన్నాను. హా ఆవిడెక్కడికి వెళ్ళలేదు మ్యామ్, ఈ పక్కనే ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళారు అని చెప్పాడు అశ్విన్. అదేంటి ఇంత పెద్ద న్యూస్ తెలిస్తే అది షాక్ అయ్యి పారిపోతుందని అనుకుంటే మార్కెట్కి వెళ్ళడం ఏంటి అని నేను అనుకునే లోపే అశ్విన్ ఫోన్ రింగ్ అవుతుంటే ఆమె వెనుకే వెళ్ళిన మన సెక్యూరిటీ నుండి ఫోన్ వస్తుంది మేడం అని చెప్పాడు అశ్విన్. లిఫ్ట్ చేయలా మేడం అని పర్మిషన్ అడుగుతున్నట్లుగా అడగడంతో ప్లీజ్ అని అన్నాను. దాంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పింది విని ఓకే అని కాల్ కట్ చేశాడు అశ్విన్. ఏమైంది అని అడిగాను. ఆవిడ నైఫ్ కొని హ్యాండ్ కట్ చేసుకున్నారట, అంబులెన్స్కి కూడా కాల్ చేశారట మ్యామ్ అని కార్ స్టార్ట్ చేస్తూ చెప్పాడు అశ్విన్. అంబులెన్స్ వచ్చేలోపే మేమిద్దరం అక్కడికి చేరుకొని ఆద్యను బలవంతంగా పట్టుకొని కారులో హాస్పిటల్కి ఎక్కించాం. నీకేమైనా పిచ్చా? హ్యాండ్ కర్చీఫ్ తీసి ఆద్య హ్యాండ్ చుట్టూ కడుతూ అడిగాను. నీకే పిచ్చి అంది ఆద్య. సరే నాకే పిచ్చి, దానికి నువ్వెందుకు చనిపోవడం, నీకింత ఆటలుగా ఉందేంటి అని అరుస్తూ అడిగాను. నేను చచ్చిపోతే నీకెందుకు అని కోపంగా అరిచింది ఆద్య. దాంతో దాని చెంపపై ఒక్కటి పీకి నేను నీ అక్కని, నీ ప్రాణం మీద నాకు కూడా రైట్ ఉంది, చంపేస్తాను ఇలా పిచ్చి పిచ్చి వేషాలేసావంటే అని ఏడుపు వచ్చేస్తుంటే ఆపుకుంటూ అరిచాను. అదేమీ మాట్లాడలేదు. అశ్విన్ ఇంకెంతసేపు అన్నాను. వీఆర్ ఆల్మోస్ట్ హియర్ మ్యామ్ అని 2 minutesలో కారును హాస్పిటల్ ముందు ఆపి డోర్ తీశాడు అశ్విన్. ఆద్యను బలవంతంగా లోపలికి తీసుకెళ్లాను. తనను చూసి ఒక్క నిమిషం ఆ వెనకే ఉన్న మమ్మల్ని చూసి ఏం మాట్లాడకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్స్. బయట నుంచని లోపలికి చూస్తున్న నన్ను చూసి దగ్గరకు వచ్చి నేను వెళ్ళి రాజేష్ని గోడౌన్కి తీసుకెళ్తాను మేడం, సెక్యూరిటీ కిందే ఉంటారు అని చెప్పాడు అశ్విన్. ష్యూర్ అని తనకు చెప్పి ఆద్య చేతికి కట్టు వేసేంత వరకు ఉండి ఆవిడ రాసిన టాబ్లెట్స్ కూడా పట్టుకొని రూమ్కి వెళ్ళేసరికి భయంకరంగా ఏడుస్తూ కూర్చొని కనిపించింది ఆద్య. ఇక మంచిగా చెప్తే వినడం లేదని దేనికి ఇప్పుడు ఏడుపు అని విసుగ్గా అరిచాను. నీకెందుకు అంది ఆద్య. ప్రతిసారి నీకెందుకు నీకెందుకు అన్నావంటే పొడి చేస్తాను అని అన్నాను. పొడి చేయి, నా ప్రాణం పోతే అయినా ఈ దరిద్రం వదిలేస్తుంది అని ఏడుస్తూ చెప్పింది ఆద్య. నోర్ముయ్ అన్నాను. నేను ముయ్యను అంది ఆద్య. ఒక్కటి పీకారంటే నువ్వే మూస్తావు, ఎవడి కోసం ముయ్యవు అని కోపంగా అరిచాను. ఆ నేహ ఎవరి కూతురో నాకు నిజంగా తెలియదక్కా, నేను బావతో తప్ప ఇంకెవరితో అని ఏం చెప్పాలో తెలియక ఏడ్చేస్తూ ప్రామిస్గా నేను వేరే ఏ తప్పు చేయలేదు అని చెప్పింది ఆద్య. నాకు తెలుసు ఆద్య అని నెమ్మదిగా తన చేతిని నిమురుతూ చెప్పాను. అసలు బావ ఇలా ఎందుకు చేశాడో కూడా నాకు తెలియడం లేదు. నిజంగా నన్ను వాడుకున్నాడు. ఈ మాట అందరూ ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు. అలాంటిది ఈరోజు నన్ను ఇన్నేసి మాటలు ఎలా అంటాడు? నేను నిజంగా తప్పు చేసినట్లే ఎలా మాట్లాడతాడక్కా అని అడిగింది ఆద్య. నువ్వు చేసింది తప్పే ఆద్య అని స్థిరంగా చెప్పాను. నేనేం తప్పు చేశాను అని అడిగింది ఆద్య. నాకంటేనే అతను 7 ఏళ్ళు పెద్ద, అలాంటిది నీకంటే 10 ఏళ్ళు పెద్ద. అలాంటి మనిషితో నీకు ఇవన్నీ అవసరమా? వయసుకి ప్రేమకు సంబంధం లేదని ఎవరైనా చెబితే చెప్పుతో కొట్టువాళ్ళని అని అన్నాను.
ఆద్య ఏడుస్తూ నా మాటలు వింటుంది. మనకంటే 10 ఏళ్ల చిన్నపిల్ల, అందులోనూ చిన్నప్పటి నుండి తన కళ్ళ ముందే పెరిగిన పిల్ల అంటే కూతురుతో సమానం అవ్వాలి. అంతేగాని ఇలా ఫిజికల్గా యూజ్ చేసుకోకూడదు. సరే, వాడికి బుద్ధి లేదు, మరి నీ బుద్ధి ఏమైంది? ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఆ ఏజ్ అనేది అని సూటిగా అడిగాను. అసలు నాకు వాటి గురించి సరిగ్గా తెలియనే తెలీదక్క. బావ ఒక్కరోజు కొన్ని సినిమాలు చూపిస్తా అని అలాంటి సినిమాలు తీసుకొచ్చేవాడు. వాటిని చూపించి ఇట్లా చేస్తే బాగుంటుందని నువ్వు బావ కూడా ట్రై చేశారని అంటూ ఇంకేం చెప్పాలో తెలియక అయోమయంగా నా వైపు చూసింది ఆద్య. అప్పటికే అదేం చెబుతుందో అర్థమై ఛీ అన్నాను. నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందక్క. చాలా చాలా నాకు తెలియకుండానే జరిగిపోయాయి. నీ క్యారెక్టర్ గురించి ఎంత వీలైతే అంత మా దగ్గర బ్యాట్ చేశాడు. వాణ్ణి వదలకు, అసలు నేనే చంపేస్తాను అని ఆవేశంగా ఊగిపోతూ బెడ్ మీద నుంచి లేచింది ఆద్య. ఒక్క నిమిషం ఆద్య అన్నాను. ఏంటి అన్నట్లు చూసింది ఆద్య. కూర్చో అని చెప్పాను. దాంతో నా ముందు కూర్చొని ఏంటన్నట్లు చూసింది ఆద్య. ఇది నువ్వు ఇంపల్సివ్గా తీసుకున్న డెసిషన్. ఇలాంటి నిర్ణయాలు ఇక మీదట తీసుకోవడం ఆపేసేయి. ఎందుకంటే వాటి వల్ల అనర్థాలే ఎక్కువ జరుగుతాయి. ఈ క్షణం తను మోసం చేశాడనిపించింది కాబట్టి చంపేస్తా అంటున్నావు. ఒక్క నిమిషం కూర్చొని ఆలోచిస్తే ఏదేమైనా నేను తనను ప్రేమించాను కదా అనిపిస్తుంది. అప్పుడేం చేస్తావు? నువ్వు చచ్చిపోతావా అని అడిగాను. నేనెందుకు చచ్చిపోతాను అని ఎదురు అడిగింది ఆద్య. మరిప్పుడు నువ్వు చేసిందేంటి? ఇదే ఒంటి మీద స్పృహ లేకపోవడం అంటే. అయినా నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవి చెప్పేలోపు మన జీవితాలు మారిపోయాయి, కానీ ఇప్పటికీ చెప్పకపోతే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అని అన్నాను. ఏంటి అని అడిగింది ఆద్య. నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నువ్వు చెయ్యగా తప్పులేంది నేను చేస్తే తప్పెలా అవుతుందని నువ్వు నన్ను అడగచ్చు. నేను నిజానికి ఒక అబ్బాయిని ప్రేమించలేదు, ఒక మగాడిని ప్రేమించాను. డోంట్ గెట్ మీ రాంగ్. మగాడు అంటే నువ్వు అనుకునే పదం కాదు, ఆ అర్థం వేరు. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కాబట్టి మైకల్ నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడని అనుకుందాం. ఒకవేళ నేను ఇంకొక 40 కేజీలు పెరిగి 85 కేజీలు అయ్యానే అనుకో, అప్పుడు కూడా ఆయన ప్రేమ ఇలానే ఉంటుందని నేను చెప్పగలను. మరి నువ్వు చెప్పగలవా? నా శరీరం కాలిపోయినా నా భర్త నన్ను ప్రేమిస్తాడని నేను చెప్పగలను. నువ్వు చెప్పగలవా? నువ్వు నన్ను ఒకప్పుడు గొడ్రాలు అన్నావు. ఒక రకంగా అది నిజమే అయినా నా భర్త నన్ను వదిలేయలేదు. ఎందుకు? తనకి వేరొక భార్య రాకనా, వేరొక ఆడదని దొరకకనా? అదే ప్రేమంటే. నీ దగ్గర ఆ ప్రేమ ఉందా? ఆ వ్యక్తి నిన్ను అలా చూసుకోగలడా? నిజమైన ప్రేమ దొరికితే పోరాడాలి, తనతో కలిసి పోరాడాలి. అంతేగాని శరీరం కోసం పాకులాడే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే నీ విలువ నువ్వు తగ్గించుకున్నట్లే. ఆ మనిషికి అంత వ్యక్తిత్వం లేదు అనేది ఫస్ట్ నన్ను, ఆ తర్వాత ఆరాధ్యని, ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడే అర్థమవ్వాలి. అది కూడా 1 సంవత్సర కాలంలోనే. నీకు మీ బావకి ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నువ్వు మాతో బెంగళూరులో కాబట్టి ఉన్నావు. అక్కడ నీ కథ ఎవరికీ తెలియదు కాబట్టి నీకు ఆ జడ్జిమెంట్ చూసే ప్రపంచం చూపులు నీకు తాకలేదు. మన వల్ల ఆరాధ్యకి సంబంధం క్యాన్సిల్ అయింది తెలుసా? అసలు ఈ సిచ్యువేషన్కి సంబంధమే లేని దాని పరిస్థితి అలా ఉంటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఈ పగలు ప్రతీకారాలు అంటూ టైం వేస్ట్ చేసుకోకు. మన కాళ్ళ మీద మనం నిలబడి సమాధానం చెప్పేంత వరకు ప్రతి వేలు మన వైపు చూపిస్తూనే ఉంటుంది. ప్రతి నోరు మనల్ని మాటలు అంటూనే ఉంటుంది. ఇక దాన్ని మనం ఎలా ఆపగలం అనేది మన యాక్షన్స్ మీదే డిపెండ్ అవుతుంది. నీ ట్రీట్మెంట్కి, తర్వాత నీ ట్రావెలింగ్కి, మెడిసిన్కి, మొత్తం అన్నింటికి కలిపి ఈ 4.5 ఇయర్స్లో నాకు దగ్గర దగ్గర 1,20,00,000 ఖర్చు అయ్యింది. ఇన్ఫ్లేషన్ ఇయర్కి ఒక 5% వేసుకున్నా నువ్వు రిటర్న్లో నాకు 1,50,00,000 ఇవ్వాలి. కాబట్టి నువ్వు ఈ పగలు, ప్రతీకారాలు, ఉప్పు కారం అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టు. ఉద్యోగం చేస్తూ నా అప్పు నాకు తిరిగి తీర్చు అని అన్నాను. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? నాకు ఉద్యోగం ఎవరిస్తారు అని అరుస్తూ అడిగింది ఆద్య. నేనే ఇస్తాను, నెలకి 30,000. అంతకంటే ఎక్కువ ఆశించుకో. నువ్వు చదివింది 10th క్లాసు, ఇంటర్ కూడా నీది ఇంకా కంప్లీట్ అవ్వలేదు.
ఆ చదువుకి ఇంతే ఇస్తారు అని చెప్పాను. 30,000 ఇస్తే ఆ డబ్బుతో ఇక నేను నీ అప్పు ఎప్పటికి తీర్చాలి? గొడ్డులా జీవితాంతం చాకరీ చేయాలా అని అంది. అంటే మరి నీ జీవితంలో ఉద్యోగాన్ని నువ్వెప్పుడు ఆశించలేదా? మరి నీ జీవితం ఎలా సాగిపోవాలని కోరుకున్నావు? ఒక డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకొని కాలం వెళ్లాడదీయొచ్చని అనుకున్నావు కదా అని అడిగాను. అది ఏం మాట్లాడలేదు. పర్లేదు చెప్పు. ఒక వయసుకొచ్చాక మన మధ్యతరగతి ఇంట్లో ఉండే కష్టాలకో లేదంటే మనకు తెలియని సరదాలకో ఇంకేదైనా విషయానికో అయినా డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకొని సుఖపడిపోవాలని మనం అనేసుకుంటాం. కానీ నీకొక డార్క్ రియాలిటీ చెప్పనా? డబ్బు చూడడానికే అందం. మన అవసరం దాటిన తర్వాత ఆ డబ్బు మనకు విషంలా పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరి గురించో ఎందుకు, నా గురించే చెబుతాను. కావలసినంత డబ్బుంది, కానీ ప్రాణం అంటే భయం. అనుక్షణం అలర్ట్గా ఉండాలి. ఏ క్షణంలో ఏ ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందోనని ఒక భయం ఎప్పుడూ నాతో పాటే ఉంటాయి. బంగ్లాలోనే ఉంటాను, కానీ లోపల మన వాళ్ళు నలుగురుంటే సెక్యూరిటీ 40 మంది ఉంటారు. ఇదే నా జీవితం అంటే? 4 గదులింట్లో నువ్వు, నేను, అమ్మ, నాన్నగారు, ఆరాధ్య, బామ్మ కలిసిన బతికిన రోజుల ముందు ఈ రోజులు నాకేం ఎక్కువేం కాదు. కొనుక్కోగలిగే స్తోమత ఉన్న బట్టల మీద ఇంట్రెస్ట్ లేదు. బంగారం వేసుకునే సందర్భం లేదు. ఒక 10 కార్లున్నాయి, కానీ అన్నింటికీ బుల్లెట్ ప్రూఫ్. ఎప్పుడు ఎవరొచ్చి అటాక్ చేస్తారా అని భయం. బయటికి వెళ్ళాలంటే తెలియని ఒక బీతాహం. ఇవి ఎవ్వరూ ఎక్కడా చెప్పరు. ఏ సీరియల్స్, కథలు, షోస్ చూపించవు. కానీ ఇదే రియాలిటీ. 4 రాళ్ళు మన దగ్గరున్నప్పుడు మన చుట్టూ చేరే మనుషులు ఎలాంటి వాళ్ళో అంత ఈజీగా గ్రహించలేం. మనం గ్రహించేసరికి జీవితం అయిపోతుంది అని అమర్ను తలుచుకుంటూ చెప్పి, సో ఈ డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందామనే ఆలోచనను తీసేసే ఆద్య అని చెప్పాను. అది ఏం మాట్లాడకుండా సైలెంట్గా నేను చెప్పేది వింటూ ఉండిపోయింది. మన కష్టం లేకుండా ఏదైనా మన దగ్గరకు వచ్చినా అది నిలవదు ఆద్య. కష్టార్జితంతో సంపాదించుకునే వస్తువు విలువ చాలా గొప్పగా ఉంటుంది. కొన్ని రోజులు పోతే అది నీకే తెలుస్తుంది. ముందు ఉద్యోగంలో చేరు, పనిచేయి. నీ మానాన్న నువ్వు ఒంటరిగా బతకడం నేర్చుకో. కావాలంటే నీ ఇంటర్కి ప్రైవేట్గా కట్టు, పాస్ అవు. డిగ్రీ కూడా పూర్తి చేసి నువ్వు నాకు మళ్ళీ కనిపించు. అప్పుడు నీ చదువుకు తగిన ఉద్యోగం, శాలరీ ఇస్తాను. నీ జీతంలో సగం నీది, సగం నాది. ఎంప్లాయీస్ క్వార్టర్స్లో నీకు ఇల్లు కూడా ఇప్పిస్తాను. నీ ఖర్చులకు 15,000 ఉంచుకో. ఆ మిగతా 15,000 నా అప్పు తీర్చు. అలా అని మమ్మల్ని కాదని వేరొకరితో చేతులు కలపడానికి ట్రై చేసావనుకో, నీ బావని జనాభా లెక్కల నుండి తీసేసిన వాళ్ళం. మాతో పెట్టుకోకు అని చేతులు కట్టుకొని సూటిగా చూస్తూ ఆద్యతో చెప్పాను. నేను వేరొకరితో చేతులు ఎందుకు కలుపుతాను అని తలదించేసి అంది ఆద్య. దాంతో ఒక్కసారిగా కిందకి దించి ఉన్న తన తలను పైకెత్తి దాని చెంప మీద గట్టిగా ఒక్కటి పీకాను. ఏం మాట్లాడకుండా ఆశ్చర్యపోతూ చెంపపై చెయ్యేసుకొని నుంచుంది ఆద్య. నువ్వు మా ఇద్దరిది కలిపి ఏ వీడియో తీయాలని ప్రయత్నించావు? కలిసి పెరిగాం, కలిసి బతికాం. నా భుజాల మీద ఎక్కించుకొని నిన్ను ఊరంతా తిప్పాను కదా. అలాంటి దాన్ని అలాంటి వీడియోలు తీయాలంటే నీకు ఒక క్షణం కూడా తప్పనిపించలేదా? అక్క జీవితాన్ని అలా రోడ్డు మీద పడేయడం, అక్కని చంపడం లాంటిదే అని ఎప్పుడూ అనిపించలేదా? ఎవడో ఒక అనామకుడి కోసం నీ తోడపుట్టిన నన్నే చంపేయాలనుకున్నావు కదా. ఆ అనామకుడు కూడా నీలాంటి వాడే. వాడికి నీ శరీరం మాత్రమే కావాలి. అందుకే నీ కడుపులో ఉన్న బిడ్డను అబార్ట్ చేశాడు అని చెప్పాను. మరి నేహ అని అడిగింది ఆద్య. నేహ నా కూతురు. ఏ ఇద్దరినైతే నువ్వు చంపేద్దామని తిరుగుతున్నావో వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డనే నువ్వు నీ కడుపులో మోసి కని మా చేతుల్లో పెట్టావు అని చెప్పాను. అంటే అని అర్థం కానట్లుగా అడిగింది ఆద్య. యు ఆర్ జస్ట్ ఏ సరోగేట్ మదర్, మిస్ ఆద్య శర్మ. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై బేబీ నేహా మైకేల్ పీటర్ అని సూటిగా ఆద్య కళ్ళలోకి చూస్తూ చెప్పాను. నో, అదెలా పాసిబుల్ అవుతుంది? నాకు తెలియకుండా నాకు సరోగేట్ ఎలా చేస్తారు? ఛాన్సే లేదు అంది ఆద్య. పోనీ డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామా అని అడిగాను. అక్క, సీరియస్గా చెప్పు. ఒకవేళ ఇది బావ కూతురు అయినా నేహను నీకే ఇచ్చేస్తాను. నాకు అక్కర్లేదు, కానీ నాకు నిజం కావాలి అని అడిగింది ఆద్య. నేను నిజమే చెబుతున్నాను ఆద్య అని చెప్పాను. అయినా అలా ఎలా జరుగుతుందక్క? మీ ఆయన అంత గొప్ప, ఎంత గొప్ప అంటావు? నాకు తెలియకుండా
నా కడుపులో నీ బిడ్డని ఎందుకు మొయ్యాలి? ఆ మాత్రం తెలీదా మీ ఆయనకి? అని అడిగింది ఆద్య. లాస్ట్లో నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఒక ఫామ్ మీద సైన్ తీసుకున్నారు గుర్తుందా? అని అడిగాను. అలాంటివి హాస్పిటల్లో చాలానే తీసుకుంటూ ఉంటారు కదా అంది ఆద్య. అదే గుర్తుందా నీకు? అని అడిగాను. ఎందుకు గుర్తులేదు అని అంది ఆద్య. చదివే సైన్ చేసావా మరి దాని మీద అని అడిగాను. అందులో చదవడానికి ఏముంటుంది? మీరు చస్తే మాకు సంబంధం లేదు అనే కదా అని అన్నాను. నువ్వు చదవలేదు కానీ మొత్తం మ్యాటర్ అక్కడే ఉంది అని అన్నాను. అంటే మొత్తం నీకు తెలిసే అమ్మ వాళ్ళ దగ్గర నువ్వు సతీ సావిత్రిలాగా బిల్డప్ కొట్టావన్నమాట అంది ఆద్య. ఆ మాటతో దాన్ని చెంప మరోసారి పగలగొట్టాలన్న కోపం వచ్చింది నాకు. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.